హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో మనం 3 హాట్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన తెలుగు యానిమే ఫ్యాన్స్ ప్రస్తుతం అయితే కన్‌ఫ్యూజన్‌లో పడ్డ టాపిక్స్ ఈ 3 చూసుకుంటే. సో ఆ 3 ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. బికాజ్ థంబ్‌నెయిల్ చూసిన తర్వాత ఆ 3 ఏంటో మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి. బట్ స్టిల్ చెప్తాను. సో ఫస్ట్ టాపిక్ చూసుకుంటే 'మై హీరో అకాడమియా' ఓటీటీలోకి రాబోతుంది తెలుగు డబ్. యెస్. ఇక తర్వాత సెకండ్ టాపిక్ చూసుకుంటే 'నరుటో షిప్పుడెన్' తెలుగు డబ్ వస్తుందా అని చెప్పి. ఇక థర్డ్ టాపిక్ చూసుకుంటే 'విండ్ బ్రేకర్' క్యాన్సిల్ అయింది. బట్ అది ఏంటి? చాలామంది 'విండ్ బ్రేకర్' యానిమే మాంగా అనుకుంటున్నారు. బట్ కాదు. సో అదేంటి? ఈ 3 టాపిక్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో నేనైతే ఈ వీడియో చెప్తున్నాను, చాలా క్రేజీ ఉండబోతుంది. మీకు తెలియని క్రేజీ న్యూస్ ఒకటి తెలుస్తుంది. సో కాబట్టి జస్ట్ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అదేంటో అర్థమైపోతుంది. ఫస్ట్ 'మై హీరో అకాడమియా' తోటి స్టార్ట్ చేసేద్దాం. విచ్ వాజ్ ద గ్రేట్ థింగ్. మీరందరూ పిచ్చిగా వెయిట్ చేస్తున్న థింగ్ అనమాట. ఇది అట్ ద సేమ్ టైం చాలామంది అడుగుతున్నారు రీసెంట్గా ఏంటంటే 'మై హీరో అకాడమియా' లాస్ట్ 2 ఎపిసోడ్లు, ఏది సీజన్ 7 లాస్ట్ 2 ఎపిసోడ్లు 20, 21 ఈ 2 ఇంకా టెలికాస్ట్ కాలేదు బ్రో, వస్తాయా రావా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అదనమాట. ఎందుకంటే ఇప్పటివరకు 19 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి, మిగతా లాస్ట్ 2 ఎపిసోడ్లు కాలేదు. సో కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్ తెస్తుందా లేదా అని చెప్పి. ఆ విషయానికి వస్తే ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియని క్రేజీ థింగ్ ఏంటంటే అన్ని ఎపిసోడ్స్ తెలుగు డబ్ ఎప్పుడో అయిపోయాయి. లైక్ లిటరల్లీ ఎప్పుడో అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని రివీల్ చేయకూడదో లేదో స్లోగా చెప్తా. యాక్చువల్గా 'మై హీరో అకాడమియా' సీజన్ 7 21 ఎపిసోడ్స్ తెలుగు డబ్బు ఎపిసోడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. వీళ్ళు అవి బయటికి పెట్టకూడదు బికాస్ పర్సనల్ థింగ్స్, కొన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకున్నవి. సో ఆ 21 ఎపిసోడ్స్ మన దగ్గర ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు తెలియని ఇంకొక క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే, సో ఈ సీజన్ 7 స్టార్టింగ్లో ఈ 21 ఎపిసోడ్స్ టెలికాస్ట్ కాకముందు వాళ్ళు మెమరీస్ అని చెప్పి ఒక 4 ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. సీజన్ 7 తోటే బ్లూరేలో వాటిలో కూడా కలిపేశారు. సో ఆ 4 ఎపిసోడ్ల మెమరీస్ ఏంటంటే రీకేప్. దీంట్లో కొత్త కంటెంట్ ఉంటుంది. ఏది సీజన్ 7 సంబంధించిన చిన్న క్లిప్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైము పాత సీజన్స్ అన్ని సంబంధించిన ఎపిసోడ్స్ క్లిప్స్ ఉంటాయి. సో అలాగే రీకేప్ అయితే ఒక 4 ఎపిసోడ్స్ మెమరీస్ అయితే రిలీజ్ చేశారు. ఆ 4 మెమరీస్ ఎపిసోడ్స్ కూడా యాక్చువల్గా తెలుగు డబ్ అయిపోయాయి. వాళ్ళు ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. బస్ట్ సీజన్ 7 స్టార్టింగ్లో అవే వస్తాయేమనుకున్నా, బట్ రిలీజ్ చేయలేదు. బట్ ఆ ఎపిసోడ్స్ కూడా తెలుగు డబ్లో చేశారు వాళ్ళు. సో ఇవన్నీ కలిపి మీకు త్వరలోనే ఓటీటీలో వస్తాయి. సీజన్ 7 ఎప్పుడు వస్తుంది అనేది నేను క్లారిటీ ఇవ్వలేను. బట్ ఓటీటీలో కన్ఫామ్గా వస్తుంది, అదైతే క్లారిటీ ఇవ్వగలను. ఎందుకంటే చెప్పాను కదా, నా దగ్గరికి కొన్ని ఎపిసోడ్లు వచ్చాయని చెప్పి. తెలుగు డబ్బు నా దగ్గరికి వచ్చింది ఎందుకంటేనే వీళ్ళన్నీ చెప్పకూడదు. బట్ ఇది చూసుకుంటే డిస్కవరీ ప్లస్ ఏదైతే ఓటీటీ యాప్ ఉందో, డిస్కవరీ ప్లస్ యాప్ ఉంది కదా, అది వార్నర్ బ్రోస్ది అండ్ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ వాళ్ళు కూడా మొత్తం ఒకటే కంపెనీ. సో డిస్కవరీ ప్లస్లో అయితే మీకు 'మై హీరో అకాడమియా' తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్లో త్వరలో అయితే రాబోతుంది. ఇంత చెప్పేస్తున్న వీడియోని లేపేస్తారేమో నాకు డౌటే, చూద్దాం ఏమైతే అయితే. సో ఇక తర్వాత 'మై హీరో అకాడమియా' గురించి నేను ఇదైతే చెప్పాలనుకుంది ఏంటంటే, డోంట్ వరీ, సీజన్ 7 మొత్తం డబ్బింగ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మెమరీస్ ఎపిసోడ్స్ కూడా అయిపోయాయి. అవి ఎప్పుడు వస్తాయి ఎగ్జాక్ట్గా అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ ఓటీటీలోకి అయితే 'మై హీరో అకాడమియా' త్వరలోనే రాబోతుంది మన లాంగ్వేజెస్లో. దట్ మీన్స్ మీరు హ్యాపీగా ఓటీటీలో కూడా ఎంజాయ్ చేయొచ్చు. టీవీలో కాకుండా ఫోన్లో చూడాలనుకునే వాళ్ళకి ఇదైతే మంచి ఛాన్స్. సో త్వరలోనే వస్తాయి, వెయిట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. సో ఇక తర్వాత మనం 'నరుటో' విషయానికి వెళితే, సో 'నరుటో షిప్పుడెన్' ఆగస్టు 15న అయితే 'నరుటో షిప్పుడెన్' మళ్ళీ సోనీలో అయితే తిరిగి రాబోతుంది. బట్ వాళ్ళు చూసుకుంటే ఎటువంటి లాంగ్వేజెస్ మెన్షన్ చేయలేదు, లైక్ ఇలా హిందీ, తెలుగు, తమిళ్ ఇలా తీసుకొస్తామని. జస్ట్ 'నరుటో షిప్పుడెన్' రిటర్న్ అవుతుందని అయితే చెప్పారనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే అందరూ కంగారైపోతున్నారు, లైక్ తెలుగు డబ్బు వస్తుందా రాదా అని చెప్పి. నేనైతే మీకు గ్యారంటీ ఇస్తాను ఏంటంటే, తెలుగు డబ్బు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో స్టార్ట్ అన్ని లాంగ్వేజెస్ కంటే ఫస్ట్ తెలుగు డబ్బే స్టార్ట్ చేశారు ఈ మధ్య. ఏది మొన్న కొత్త బ్యాచ్ ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. సో ఎందుకంటే నేను ఇది ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను, మొన్న కూడా చెప్పాను వీడియో చేసి. మెయిన్ థింగ్ ఏంటంటే 'నరుటో షిప్పుడెన్' తెలుగు డబ్బు స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే బ్యాచ్లో మనకు 'నరుటో షిప్పుడెన్' వస్తుంది. బట్ అది ఎపిసోడ్ 1 నుంచి వస్తుందా, లేకపోతే ఆల్రెడీ హిందీ, తమిళ్ వచ్చిన లాంగ్వేజెస్ కొన్ని ఎపిసోడ్లు వచ్చాయి, అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందా తెలుగు కూడా అనేది క్లారిటీ లేదని చెప్పాను. ఎప్పటికి కూడా క్లారిటీ లేదు. 'నరుటో షిప్పుడెన్' తెలుగు డబ్ అనేది వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చేస్తారా, లేకపోతే ఆ కొత్త ఎపిసోడ్ కంటిన్యూ చేస్తారా? ఐ థింక్ కొత్త ఎపిసోడ్ నాకు ఎన్నో వచ్చాయో తెలియదు, 200 వచ్చాయా లేకపోతే 80 వచ్చాయో క్లారిటీ లేదు. అక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి అనేది మనం ఆగస్టు 15th వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ తెలుగు డబ్ కన్ఫామ్గా వస్తుంది. నేను ఇంత బల్లగుద్ది ఎందుకు చెప్తున్నానంటే, తెలుగు డబ్ ఆల్రెడీ హైదరాబాద్లో అయ్యింది కాబట్టి, అది తెలుసు కాబట్టి. ఒకవేళ తీసుకొని రాబోతే ఏంటి బ్రో, లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పావుగా అంటే, తీసుకొని రాబోతే డెఫినెట్లీ ఏదో ఇష్యూ ఉన్నట్టే సోనీ దగ్గర. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ స్టూడియోలో తెలుగు డబ్బ అయ్యింది కాబట్టే నేను ఇంత బల్లగుద్ది చెప్పగలుగుతున్నా. సో కాబట్టి ఆగస్టు 15th వరకు వెయిట్ చేయండి.
తెలుగు డబ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. డోంట్ వరీ. మ్యాక్సిమం August 15th అయితే తెలుగు డబ్ కూడా వస్తుంది. 90% గ్యారంటీ ఇస్తున్నా. బికాస్ యాజ్ ఎ సెడ్ తెలుగు డబ్బు అయ్యింది కాబట్టి. ఒకవేళ రాకపోతే సోనీ దగ్గర ఏదో ఇష్యూ ఉన్నట్టు. బట్ డోంట్ వరీ, మ్యాక్సిమం ఈసారి అయితే వస్తుంది. సో ఇక తర్వాత మనం విండ్ బ్రేకర్ విషయానికి వెళ్ళిపోతే లాస్ట్ థింగ్. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయారు. రీసెంట్గా చక్కర్లు కొడుతుంది న్యూస్ ఏంటంటే విండ్ బ్రేకర్ క్యాన్సిల్డ్ అయిపోయింది. అది చూసుకుంటే మాన్హ్వా గైస్ గుర్తుపెట్టుకోండి. విండ్ బ్రేకర్ మాన్హ్వా క్యాన్సిల్ అయింది, అంటే కొరియన్ విండ్ బ్రేకర్. అది చూసుకుంటే మనకి యానిమే వచ్చిన విండ్ బ్రేకర్ కాదు, అసలు రెండింటికి సంబంధమే లేదు. సో అది చూసుకుంటే ఒక బైసైకిలింగ్ అనమాట, అంటే సైకిల్ తొక్కేది ఉంటుంది కదా. సో బైసైకిలింగ్కి సంబంధించిన మాన్హ్వా అది చూసుకుంటే కొరియన్ వెబ్టూన్ అనమాట. సో అదైతే క్యాన్సిల్ చేశారు. బట్ ఇక్కడ చూసుకుంటే మన విండ్ బ్రేకర్ ఏదైతే ఉందో ఈ యానిమే కాదు, ఈ మాంగా కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది జపనీస్ మాంగా అనమాట. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. సో దీనికి సంబంధమే లేదు. సో అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి భయపడుతున్నారు అనమాట, విండ్ బ్రేకర్ క్యాన్సిల్ అవ్వడం ఏంటని. డోంట్ వరీ, మనం చదివిన మాంగా అయితే కాదు, అది డిఫరెంట్ థింగ్. సో ఒకవేళ అది ఎందుకు క్యాన్సిల్ అయిందని మనం మాట్లాడుకుంటే ఇప్పుడు పెల్గరిజం అంటే ఏంటంటే ఇది కాపీ అనమాట. సేది ఆర్ట్ని కాపీ చేశాడు ఆయన చూసుకుంటే. వీళ్ళు యాక్చువల్గా విండ్ బ్రేకర్ మాన్హ్వా కొన్ని చాప్టర్లు నేను చదివాను ఫస్ట్లో. సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యాను నేను యానిమే అనౌన్స్ అయినప్పుడు. సో అనుకొని ఆ మాన్హ్వా అయితే చదివాను కొరియన్. చదివిన తర్వాత పర్లేదు, ఆర్ట్ బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒరిజినాలిటీ ఎక్కువ కనిపించింది నాకు దాంట్లో. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ లిటిల్ బిట్. బట్ తర్వాత ఎప్పుడు కంటిన్యూ చేయలేదు. కానీ ఇప్పుడు సడన్గా ఇది చూసిన తర్వాత నేనే అనుకున్నాను, లైక్ వై? క్రియేటర్ మంచి క్రియేటరే, ఆయన ఆర్ట్ కూడా బాగుంటుంది, ఆ మామ కూడా బాగానే గీస్తాడు. బట్ ఆయనకి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయో ఏంటో తెలియదు. బట్ ఆయన చూసుకుంటే కాపీ చేశాడు దేన్నంటే టోక్యో గోల్. అండ్ టోక్యో గోల్ ఆర్ట్ చాలా పాపులర్, టోక్యో గోల్ మాంగా చాలా పాపులర్. అటువంటి టోక్యో గోల్లోని ఒక సీన్ అయితే తను కాపీ చేసి, ఒక క్యారెక్టర్ సీన్ ఉంటుంది మాంగాలో ప్యానల్స్ చూసుకుంటే, దాన్ని కాపీ చేసి ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ దించేశాడు, ఫేస్ కట్ కూడా. బట్ జస్ట్ హెయిర్ అయితే మార్చి తన క్యారెక్టర్ లాగా అయితే చూపించాడు. సో దానివల్ల ఏంటంటే అది కనిపెట్టిన తర్వాత తన మీద అయితే అది కాపీ చేసావు ప్లగరిజం అని చెప్పేసి మొత్తాన్ని అయితే తీసేసి అయితే పెట్టేశారట. అంటే మాంగాని అయితే క్యాన్సిల్ చేశారు మాంహ్వాని. సో కాబట్టి అది డిఫరెంట్ థింగ్. డోంట్ వరీ, మన మాంగా ఆర్ యానిమే అయితే ఏం కాదు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఇట్స్ ఎ సాడ్ థింగ్. ఎందుకంటే ఆ క్రియేటర్కి మంచి స్కోప్ ఉంది, మంచి స్టోరీ రాశాడు, చాలా పాపులర్. చూసుకుంటే విండ్ బ్రేకర్ మాంహ్వా చూసుకుంటే మంచి ఆర్ట్ గీస్తాడు. బట్ ఐ థింక్ వెబ్టూన్ నుంచి ప్రెజర్ వల్ల టైం లేక ఆయన ఓన్గా ఆలోచించలేక వేరే వాటికి వెళ్ళి ఇలా కాపీ చేయాల్సి వచ్చి ఉంటుంది. ఐ థింక్ సింపుల్ థింగ్ ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఉండుంటే ఆయన ఇంకా బాగా రాసేవాడేమో, ఆయన డిఫరెంట్గా ట్రై చేసేవాడేమో. ఆ ఫ్రీడమ్ లేక, ఆ టైం లేక, మేబీ తనకి కొత్తగా ఏం రాయాలో తెలియక అలా సీన్ని కాపీ చేసి ఉంటాడు ఒక్క సీన్కి. సో ఇలా అయితే అయిపోయింది, విచ్ వాజ్ ఏ వర్స్ట్ థింగ్. ఏ క్రియేటర్ అయినా కానీ చేయాలనుకోడు, బట్ చేశాడంటే యాజ్ ఏ సెడ్. ఎందుకంటే ఆయన హిస్టరీలో అలా చేసినట్టు లేదు. ఆయన మ్యాక్సిమం ఒరిజినల్గానే గీసేవాడు. బట్ ఫస్ట్ టైం చేశాడు అండ్ దొరికిపోయాడు. ఎందుకంటే అది యాజ్ ఏ సెడ్ టైం లేకపోయి ఉండొచ్చు, వెబ్2 నుంచి ప్రెజర్ వచ్చి ఉండొచ్చు. సో చాప్టర్ రావాలి కదా ఆన్ టైము. సో దానివల్ల ఉండొచ్చు, మేబీ వీ డోంట్ నో వాట్స్ ద రీజన్. బట్ స్టిల్ ఈజ్ అ సాడ్ థింగ్. బట్ హోప్ తనైతే బౌన్స్ బ్యాక్ అయ్యి కొత్త మాంహ్వా తోటి వచ్చి తను గట్టిగా చేస్తే బాగుంటుంది. ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలి ఈసారి మిస్టేక్ తెలుసుకొని. అంటే దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. ఉంటుంది బాబాను.